అవతారములను జనులు ఏదో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు. కానీ ద్విభుజధారి అయి మానవులలో ఒకనిగా చరించే నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడంలో వారు విభ్రమకు లోనవుతారు. ఈ నిత్య రూపము భక్తులకు నిరంతరము వృద్ధి చెందే దివ్యానందమును ఒసగగా అభక్తులకు అతి ప్రమాదకరమై ఉంటుంది అని దేవతలు స్తుతించసాగారు. భగవద్గీతలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు సాధువులకు పరమ ప్రియమైన వాడు, పరిత్రాణాయ సాధూనాం. కానీ దానవులకు ఈ రూపము అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించేది దానవ సంహారానికి కూడా అయి ఉంటుంది. అంటే ఆ దేవాది దేవుడు ఏకకాలంలో భక్తులకు ఆనందకారకుడు, దానవులకు ప్రమాదకరుడు అయి ఉంటాడు. కమలనయన, విశుద్ధ సత్వగుణానికి నీవే మూలము. నీ పాదపద్మ దివ్య ధ్యానములో సమాధిలో నెలకొని ఆ విధంగా నీ చింతనమందే లగ్నమైనట్టి పలువురు సాధువులు ప్రకృతిచే సృష్టించబడిన సంసార మహాసాగరాన్ని అవలీలగా దూఢపాదముద్రలో జలముగా మార్చివేయగలరు. పాదపద్మాలు మొదలుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయడమే ధ్యానము యొక్క ప్రయోజనము. కేవలం భగవత్పాదపద్మ ధ్యానము చేత సంసార మహాసాగరాన్ని సాధుజనులు ఎటువంటి కష్టము లేకుండా దాటగలుగుతారు. ఓ స్వప్రకాశుడా, నీ పాదపద్మములనే దివ్య నౌక సహాయంతో ఆ విద్యాసాగరాన్ని దాటినట్టి సాధు పురుషులు ఆ నావను తీసుకుని వెళ్ళిపోలేదు. అది ఇంకా ఈ తీరంలోనే ఉన్నది. మనిషి నదిని దాటినప్పుడు నావ కూడా నది యొక్క ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా అతడు తన గమ్యాన్ని చేరినప్పుడు అదే నావ ఇంకా ఈ ప్రక్కనే ఉన్నట్టి వారికి ఏ విధంగా లభ్యమై ఉంటుంది? భగవత్ పాదపద్మ నౌక తీసుకొని పోబడలేదంటూ దేవతలు తమ స్తుతిలో పలుకుతూ ఈ జటిలమైన ప్రశ్నకు సమాధానం చెప్పారు. సంసార సాగర తరణం చేసినప్పుడు విశుద్ధ భక్తులు నావను తమ వెంట తీసుకొని పోని కారణంగానే ఆ సాగరానికి ఈ తీరంలోనే ఇంకనూ ఉన్నట్టి భక్తులు దానిని దాటగలుగుతున్నారు. అంటే కేవలము ఆ నావను దరిచేరినంత మాత్రముననే అవిద్యాసాగరం దూఢపాదముద్రలోని జలమంతగా తగ్గిపోతున్నది. కాబట్టి ఆవలి ఒడ్డును చేరడానికి భక్తులకు నావను తీసుకుని పోవలసిన అవసరము ఉండదు. అవలీలగా వారు ఆ జలాన్ని దాటగలుగుతున్నారు. సాధుజనులు బద్ధజీవుల పట్ల కరుణ కలిగి ఉంటారు కనుకనే ఆ నావ ఇంకనూ ఈ ప్రక్కనే ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే మనిషి భగవత్పాదపద్మములను ఎప్పుడైనా ధ్యానించవచ్చును. ఆ విధంగా చేయడం ద్వారా అతడు సంసార మహాసాగరాన్ని దాటగలుగుతాడు.